జాయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ ఎలా చంపగలిగాయి? ఆయన లొకేషన్ పిన్ పాయింట్ను ఎలా కనిపెట్టాయి? ఖమేనీ కదలికలను ఎలా గుర్తించాయి? అంత పక్కాగా సమాచారం ఎలా రాబట్టాయి? దీనిపై ఇప్పటికే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటర్నేషనల్ మీడియా మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపెట్టింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్పై ఇంటర్నేషనల్ మీడియా సంచలన కథనాలు వెలువరించాయి. ఇది ఒక రోజో, వారమో, నెలో, సంవత్సరమో కాదు, కొన్నేళ్లుగా ఖమేనీని తన టార్గెట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఆయన కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాల నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ టెహ్రాన్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల నెట్వర్క్లోకి చొరబడి వాటి ఫుటేజ్ను గోప్యంగా సేకరించినట్టుగా సమాచారం. ఎప్పటికప్పుడు ఈ డేటాను ఎన్క్రిప్ట్ చేసి సమాచారాన్ని విశ్లేషించింది. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ అగ్రనాయకుల వాహనాల కదలికలు, భద్రతా బలగాల రూట్లు, సమావేశాల సమయాలు సహా కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్, ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించిన నివేదికలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. నివేదికల ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సెక్యూరిటీ వాహనాల కదలికలను ఈ సాంకేతిక నెట్వర్క్ ద్వారా మొసాద్ ట్రాక్ చేసింది. ఆయన కదలికలను ట్రాక్ చేసి పక్కా సమాచారం సేకరించి ఖమేనీని చంపేందుకు ఆపరేషన్ చేపట్టింది. సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయ ప్రకారం పట్టణ ట్రాఫిక్ కెమెరాలు సాధారణంగా నగర పాలక సంస్థల ఆధీనంలో ఉంటాయి. వీటిలో భద్రతా లోపాలుంటే అవి విదేశీ గూఢచారి సంస్థలకు లక్ష్యంగా మారే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న సైబర్ యుద్ధాల్లో ఇలాంటి చర్యలు కొత్తవి కావని చెబుతున్నారు వారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటికే సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో ఈ తాజా రిపోర్ట్ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. అధికారిక ధృవీకరణ లేకపోయినా ఈ కథనం అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీసింది.